అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కాకాని పూజిత గారు మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. బెయిల్ పై న్యాయస్థానాలు అయితే కొన్ని క్యాల్కులేషన్స్ కూడా చేశాయి. సో దీని మీద మీరేమంటారు? బెయిల్ అనేది నాన్నకు ఖచ్చితంగా ఇవ్వాలమ్మా. ఏ రోజు కూడా బెయిల్ నిరాకరించినటువంటి దాఖలాలు హైకోర్టులో లేవు. దీనికి సంబంధించి ఒక మంగళగిరి కేసులో కూడా రిమాండ్ విషయంలో కూడా హైకోర్టు ఇవ్వకూడదు, బెయిల్ ఇచ్చేయండి అని చెప్పి హైకోర్టే ఉత్తర్వులు జారీ చేసింది. అందుకని అసలు కేసు ఉంటే కదా బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనేది. రేపు ట్రయల్స్ లో కూడా ఈ కేసులు ఏవి నిలబడేవి కాదు. అందుకని బెయిల్ ఖచ్చితంగా వస్తుందని తెలుసు. కాకపోతే ఇన్ని షరతులు అంటే కొంతమంది పాపం నాన్న గురించి అధికారులు అయితే ఏమి, దానికి సంబంధించిన వాళ్ళు కూడా కోర్టును తప్పుదావ పట్టించేటువంటి ప్రయత్నంలో ఇన్ని షరతులు పెట్టేది అవసరం వచ్చింది. లేకపోతే ఆయన ఏమన్నా దొంగ బందిపోట? ఆయన నెల్లూరు జిల్లాకు వస్తే ఏమవుతుంది? ఎందుకు భయపడుతున్నారు నెల్లూరు జిల్లాకు రాకూడదు అన్నట్టు ఇంతగా? అందుకని ఈరోజు ఆయన నెల్లూరు జిల్లాకు రాకూడదని ఒక షరతు పెట్టించారు. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పుండొచ్చు వీళ్ళు కోర్టుకి. అందుకని ఆ షరతులు పెట్టించి ఇప్పుడు కూడా ఆయన ఇంటికి చేరకుండా అయిపోయింది. అది బాధగా ఉంది. బట్ ఆయన బయటికి వచ్చాడు. ఆయన ఎక్కడున్నా సింహం సింహమే. తప్పు చేసే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇక్కడికి రాలేదని చెప్పి ధీమా వ్యక్తం చేద్దాం. ఆయన ఉన్నాడు, నేనున్నాను, మీరు చేసేటువంటి అరాచకాలకు మేము అడ్డుగా నిలుస్తాం. జిల్లాలో ఇంతమంది వైసీపీ నేతలు ఉన్నా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ఉండే అంతరార్థం ఏంటంటారు? అంటే దీంట్లో ముఖ్యంగా రెండు విషయాలు చెప్పుకోవాలమ్మా. అంటే అవతల మనిషి అక్రమాలు చేస్తుంటే నాన్న గుమ్ముగా ఉండలేరు. ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఎంత దారుణంగా అంటే మాఫియాల్లో చేస్తున్నట్టు, మైనింగ్లు అయితే ఏమి, ఇంకా ఇసుక గురించి అయితే ఒకటి కాదు ఒక పుస్తకం రాయొచ్చు, ఆ రకంగా బిహేవ్ చేస్తున్నారు. దాన్ని ఆయన ప్రశ్నించడం అవసరం అయిపోయింది. ఆయన ఈ ప్రశ్నల ఒక కాన్స్టిట్యుయెన్సీ రేంజ్ దగ్గర నుంచి జిల్లా రేంజ్ దాకా పోయాయి. ప్రతి తప్పుని ఆయన ఎత్తి చూపిస్తున్నారు. ఆ ఎత్తి చూపించేటువంటి గుణం తప్పు చేసే వాళ్ళకి నచ్చదు కదా. సహజంగా మా తప్పు ఎవరైనా కానీ ఎత్తి చూపిస్తే వాళ్ళకి నచ్చదు. అందుకని అవతలు ఉండేటువంటి వ్యక్తులు కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ దాన్ని తట్టుకోలేక ఇటువంటి పనులు చేశారు. బాధాకరమైన విషయం. బట్ ఎప్పుడైనా కానీ న్యాయంగా మాట్లాడే వాళ్ళకి ఇబ్బందులు తప్పు. తండ్రికి తగ్గ తనయురాలుగా మీరు అతి తక్కువ కాలంలోనే అటు నియోజకవర్గంలోనూ ఇటు జిల్లా పార్టీ కార్యాలయాల్లోనూ చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ఇది మెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు కీలక పదవి అందించారు. సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు మీరు? నాన్నగారు ఎంతో ధైర్యంగా పనిచేయడం అనేది దగ్గరగా చూశాను. అంటే మా కుటుంబం రాజకీయాలు ఎక్కడనంటే మా తాతగారు సమితి ప్రెసిడెంట్ గా చేశారు, మా నాన్న జిల్లా పరిషత్గా చేశాడు, మళ్ళీ శాసనసభ్యుడిగాను మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు మా కుటుంబంలో ఎప్పుడూ ఉన్నారు. వాళ్ళు ఎంత ధైర్యంగా జనాల కోసం పనిచేశారో చూశాను. సో ఆ ధైర్యం అనేది మా కుటుంబంలో అందరికీ ఉంది. ఈరోజు ఇంత పెద్ద సమస్య వచ్చినా కానీ ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటకు వచ్చేటువంటి గుణం ఉంది. కాకపోతే దాంట్లో నేను కొంచెం చురుగ్గా బయట తిరుగుతాను కాబట్టి నాకు ఈ పేరు అడిషనల్ గా యాడ్ అయింది. మా కుటుంబంలో ఎవరైనా కానీ చివరికి ఆయన తల్లి 80 ఏళ్ళమ్మా, 80 ఏళ్ళు దాటి ఉంటాయి ఆమెకి. ఆమె కూడా కొంచెం కూడా జంకలేదు. మన వైపు న్యాయం ఉంది, నా బిడ్డ తిరిగి వస్తాడు అని బలంగా చెప్పింది. అందుకని మా కుటుంబం సభ్యులు అందరం కూడా న్యాయం పక్కన ఉంటాం కాబట్టి ధైర్యంగా ఉన్నాం. కాకాని గారిని అరెస్ట్ చేసి దాదాపు 85 రోజులైంది. సో అధికార పార్టీ లక్ష్యం ఏమంటారు? ఏం లేదు, ప్రశ్నించే, మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం కదా, ప్రశ్నించే గొంతుకు సంకెళ్ళు. ఎవరైతే ప్రశ్నిస్తారో, నిజాన్ని బయటికి నిర్భయంగా చెప్తున్నారో, వీళ్ళు చేసే అరాచకాలని, వీళ్ళు ఎండగడుతున్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు టార్గెట్ చేసి కావాలని అరెస్ట్ చేసి భయపెట్టి నిజం బయటికి రాకుండా చూసేటువంటి ప్రయత్నం. ఏదో సామెత చెప్పినట్టు బాల్ని ఎంత గట్టిగా నొక్కి పెడితే అంత బలంగా పైకి వస్తుంది అన్నట్టు బంతిని ఈరోజు మా నాన్న ఒక్కరినే ఉండేటువంటిది ఇప్పుడు నాన్నకు తోడుగా నేను కూడా చేరువయ్యాను. ఈరోజు ఈ జిల్లాలో నాన్నతో పాటు మేము కూడా ఇటువంటి అరాచకాలు చేస్తుంటే ఊరుకోమని చెప్తున్నాము. ఇది మాకు ప్లస్సే అయింది కానీ పార్టీ పరంగా మైనస్ కాలేదు కదా. ప్రజలు కూడా తెలుసుకున్నారు కదా. ఇంకేమి భయం ఉందని చెప్పి మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది. ఆయన తీసుకెళ్ళి ఆల్రెడీ జైల్లో పెట్టారు. ఇప్పుడేముంది, మహా అయితే బెయిల్ క్యాన్సిల్ మళ్ళీ పెడతారు.
ఆయన జనం అందరూ తిరగబడేంత వరకు వీళ్ళేం ఆగేట్టు నాకు కనపడట్లేదు. ఏ రోజు అయితే ప్రజలు తిరగబడతారో ఆ రోజు బుద్ధి వస్తుందేమో ప్రభుత్వానికి, నా ఉద్దేశం. అందుకని ఇవన్నీ పక్కన పెడితే ఈ షరతులు కానీ ఎటువంటి వీటి గురించి దడిసే వాళ్ళం కాదు. ఏదైతే అది అవుతుంది, మేము న్యాయం వైపే నిలబడతామన్న ఆలోచన, దృఢ సంకల్పంతో ముందుకెళ్లే వాళ్ళం కాబట్టి ఈ రోజు కూడా అదే విధంగా ముందుకెళ్తాం. ఇప్పటి వరకు ఫ్రేమ్ లోకి రాని పూజిత గారు నాన్నగారు అరెస్ట్ తర్వాత బయటకు వచ్చారు. ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని ఆదరిస్తున్నారు? అంటే నేను ముఖ్యంగా బయట తిరిగేదాన్ని కాదు, కానీ కార్యకర్తలతో ఎప్పుడూ కూడా నాకు చాలా సన్నిహితమైనటువంటి రిలేషన్ ఉండేది. వాళ్ళందరూ కూడా నన్ను సొంత బిడ్డలాగా, అక్క అని, పాప అని చెప్పి, నన్ను చాలా మంది పేరుతో పిలవడం కంటే పూజితమ్మ అంటారు, అక్క అంటారు, పాప అంటారు. అంత స్వతంత్రం అన్నమాట. కొంతమంది వెళ్తే సొంత చనువుగా ఏం నాయన ఎట్టున్నావు అనేటువంటి పిలుపు నాకు చాలా అలవాటు మొదలకూరులో అయితే. అందుకని వాళ్ళు నాకు కొత్త కాదు, నేను వాళ్ళకి కొత్త కాదు. కాకపోతే వాళ్ళకి నేను నిలబడుతున్నాను అనేది ప్రజలకి తెలిసింది. అంటే మిగిలిన జిల్లా వాళ్ళకి తెలిసిందే కానీ నా గురించి వాళ్ళు నాకు ముందు నుంచి పరిచయం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రిలీజ్ అవబోతున్నారు. పార్టీ కార్యకర్తలందరికీ కూడా మీరు ఏం భరోసా? అంటే మా నాన్న ఫోన్ అవైలబిలిటీలో ఉంటే కూడా చాలనుకునేటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. అంటే ఆయన జనాలకి ఒక దిశ చెప్తారండి, ఇది తప్పు ఇది రైటు అని. జనాలకు కానీ నాన్న ఇది రైటు అని అంటే అది ఫాలో అయిపోతారు కళ్ళు మూసుకొని. ఇది తప్పు అంటే ఆగిపోతారు. ఎందుకంటే నాన్నకి తెలుసు ఏమి రైటో ఏం రాంగో. వీళ్ళందరూ వెయిట్ చేసేది కూడా అందుకే. అన్న నా మీద ఇటువంటి అరాచకం జరిగింది, నన్నేం చేయమంటారు అని అడిగితే ఆయన చెప్తాడు. ఆయన ఉంటాడు, మేము ఉంటాం వెనకాల, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా. అందుకని డు నాట్ వరీ, ఆయన వస్తున్నాడు, అది చాలు మనకి. తండ్రికి తగ్గ తనయురాలుగా, అదేవిధంగా స్టేట్ వింగ్ ప్రెసిడెంట్ గా కూడా మీరు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి అవకాశము. నేను ఆయనకి ఎంతో రుణపడి ఉంటాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్ హూ సపోర్టెడ్ మీ టిల్ నౌ. ప్రతి ఒక్కరు నా వెనకాల నిల్చొని చిన్నపిల్ల అని చెప్పి పక్కనేయకుండా, కాకాని గోవర్ధన్ రెడ్డి బిడ్డ మనకు బిడ్డే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నా వెనకాల నిల్చున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరొకసారి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.